ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెట్ చేస్తున్నారు పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీలో కౌంటింగ్ కు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అటు అల్లర్లు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, కౌంటింగ్ ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. అన్ని ఈవీఎం కేంద్రాలు భద్రపరిచిన దగ్గర అన్ని కేంద్రాలు కూడా దాదాపు చూశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా సమీక్షించారు. నిత్యం అక్కడ రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో కూడా నిత్యం వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా 4 రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల జూన్ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అవాంఛనీయమైన సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు రాష్ట్రానికి వచ్చేసాయి. దాదాపు అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. అక్కడికి ఎవరు కూడా నలుగురు కంటే ఎవరు కూడా ఎక్కువగా గుబ్బికూడకూడదు. అక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా పూర్తిగా శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆ ప్రాంతాల్లో మరిన్ని అదనపు బలగాల్ని కూడా మోహరింపజేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా పూర్తిగా ఒకరిపైన ఒకరు కౌంటింగ్ రోజు హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయని చెప్పేసి ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో మరింత పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కేంద్ర బలగాలను కూడా దింపినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర పూర్తిగా కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా మోహరింపజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న అవాంఛనీయమైన సంఘటన జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా నిత్యం పోలీసులు కార్డన్ చర్చ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అనుమానితంగా ఉన్నటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా శాంతి భద్రతల దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో కూడా నిఘా వ్యవస్థ కొనసాగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.